నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో ఈరోజు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అమ్మా. మ్యామ్, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ ఇప్పుడు తెలంగాణ అరెస్ట్ అయ్యారు. అంటే అక్కడికి వెళ్ళి మరీ అరెస్ట్ చేసి తీసుకొచ్చారనమాట. అంటే ఎవరినైనా వాక్ స్వాతంత్రం ఉంది అని చెప్పి నోటికి వచ్చినట్టు తిడితే వాళ్ళు ఏ మూలనున్నా సరే తీసుకొచ్చి అరెస్ట్ చేస్తారు అని చెప్పడానికి ఇదే ఒక నిదర్శనం అని చెప్పాలి. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే కావాలని లేనిపోలి కేసులు పెట్టి లైన్గా అరెస్టుల పరంపర కొనసాగిస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. దీనికి మీ సమాధానం చెప్పండి. కావాలనే మాట్లాడి, కావాలనే తిట్టి, కావాలనే దొరికిపోతున్నారు మీరు కూడా. అది కూడా వాళ్ళు చెప్పాలి. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రిని, అధికారంలో ఉన్న వ్యక్తిని కనీసం అంటే మినిమం కామన్ సెన్స్ అంటారు కదా, అది లేకుండా నువ్వు ఒక పత్రిక, ఒక ఛానల్లో, ఒక టీవీ ఛానల్లో మాట్లాడిన మాటలను ఎలా తీసుకోవాలి? అదే ఛానల్లో అదే ఎవరైతే కేఎస్ఆర్ ఉన్నాడో మరి అక్కడే ఒక నికృష్ట వ్యక్తి ఎవరైతే కృష్ణరాజును కూర్చోబెట్టి అమరావతి వేశ్యల రాజధాని అని నీచాతినీచంగా మాట్లాడిచ్చారు. ఈ రోజున జొమాటో వాళ్ళతోటి, అమెజాన్ వాళ్ళతోటి పోల్చడమే కాకుండా మళ్ళీ వాళ్ళకి సారీ చెప్పి వాళ్ళకన్నా తక్కువ అన్నట్టు మీకు సారీ చెప్తున్నాను, మీ స్థాయిని నేను తగ్గించానేమో అని చెప్పి మాట్లాడుతున్న మాటలకి వీళ్ళకి ఎలాంటి శిక్షలు వేయాలి? కావాలని రెచ్చగొడుతున్నారు, కావాలనే అరెస్ట్ అవుతున్నారు, కావాలనే తిడుతున్నారు. ఇది కేవలం స్క్రిప్ట్ ప్రకారమే జరుగుతుంది. కావాలనే అక్రమంగా అరెస్టులు అవుతున్నాయని మళ్ళీ వీళ్ళే చెప్తున్నారు. ఎలా ఆలోచించాలి? మిమ్మల్ని నమ్ముకుంటే ఎవరైనా సరే కుక్కతోక పట్టుకొని గోదావరి ఈదినట్లే నట్టేట్లో ముంచుతాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అందులో ఎటువంటి సందేహం లేదు. ఎంతో మందిని చూసాం ఇప్పటి వరకు. ఇప్పుడు బోరుగడ్డ అనిల్ ఉన్నాడు. బోరుగడ్డ అనిల్ ఏం చేశాడు? నోటికి ఇష్టం వచ్చినట్లుగా ఎంత దారుణమైన మాటలంటే అసలు అమ్మ, అక్క, చెల్లి అనేది మర్చిపోయి మాట్లాడాడు. అందులో పవన్ కళ్యాణ్ గారి బిడ్డల పట్ల నా లాంటి వాడికి అప్పచెప్పాలి అంటే ఏ ఉద్దేశంతో నువ్వు మాట్లాడావు? ఏం చేయాలి? నిన్ను అరెస్ట్ చేసి పోలీసులు మంచిగా అతనికి సద్బుద్ధులు నేర్పించి బయటికి పంపించారు. బయటకు వచ్చిన తర్వాత ఓహో నాకు ఒక మనసు ఉంది, ఒక ఫ్యామిలీ ఉంది, నా భార్య బిడ్డల్ని ఎవరైనా ఏమైనా అంటే నేను బాధపడుతున్నట్లుగా వేరొకరినింటే వాళ్ళు బాధపడతారు అనే స్థాయికి వచ్చాడు. అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి బుద్ధుడికి బోధవృక్షం కింద ఆయనకి హితబోధ అయినట్లుగా ఆయనకి జ్ఞానోదయం ఆ రోజున అయింది. వీళ్ళందరికీ ఆంధ్రప్రదేశ్ జైళ్లలో జ్ఞానోదయం చేయాలి. వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి జ్ఞానోదయం అయితేనే వీళ్ళు బుద్ధి గడ్డి తింది ఇన్ని రోజులు మేము గడ్డి తింటాం మానేస్తాము, పశువులేనయ్యాం కదా, గడ్డి తిని స్వచ్ఛమైన పాలిస్తాయి. వీళ్ళు పంచభక్ష పరమాణాలు తిని అశుద్ధ మాటలు మాట్లాడుతున్నారు. కాబట్టి చాలా నీచమైన భాష, చాలా నీచమైన భాష. మంచి అనేది మర్చిపోయి, మానవత్వం అనేది మర్చిపోయి వాళ్ళు ఈ రోజున ఒకటే ఎజెండాగా వెళ్తుంది వైఎస్ఆర్సీపీ పార్టీ. అదేంటి అంటే బూతులు తిట్టడం, అరెస్టులు చేయించుకోవటం, కావాలని చెప్పి అక్రమ అరెస్టులు చేస్తున్నారని చెప్పేసి ప్రజల దగ్గర సింపతి గెయిన్ చేయాలని చెప్పి చూస్తున్నారు. అది జరగని పని, గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా మంచి పని చేసి అరెస్ట్ అయితే సింపతి వస్తుంది కానీ మేడం ఇలా తిట్టేసి జైలుకి అనుకుంటున్నాడు. మరి జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో జైలుకి వెళ్తే మరి వాళ్ళ తల్లి చెల్లి కలిసి రాష్ట్రం అంతా తిరిగి మరి 2019 అధికారంలో కూర్చోబెట్టలేదా? ప్రతిసారి వీళ్ళ బుట్లో పడతారనుకుంటున్నారు. పడరు, ఇంకా పడే టైం అయిపోయింది. చూశారు, ఒకే ఒక్క ఛాన్స్ అని జగన్మోహన్ రెడ్డికి ఇస్తే నిట్ట నిలువున ప్రజావేదికను కూల్చేశాడు. ప్రజానాయకుడిని అక్రమంగా అరెస్ట్ చేశారు. అన్నా క్యాంటీన్లు మూసేశాడు. అన్న ఎన్టీఆర్ విగ్రహాలు ధ్వంసం చేశారు. ఆ కళాశాల పేర్లు మార్చేశారు. ఒక విధ్వంసం కాదు, రైతులని ఎంత దారుణంగా హింసించారంటే ఇంకా అది చెప్పేది కాదు. అసలు ఈ రోజున ఆ రైతుల గురించి వాళ్ళ పేపర్లో రాసే హక్కు కూడా లేదు వాళ్ళకి. ఏమని రాస్తున్నారు? రైతులకి అన్యాయం జరిగిపోయింది, చంద్రబాబు ప్రభుత్వం రైతుల మీద ఉక్కుపాదం మోపింది, అమ్మో వాళ్ళకి పంట నష్టం జరిగింది, ఆ నష్టం ఈ నష్టం అని. ఆ రోజు నువ్వు వాళ్ళకి కౌలు డబ్బులు వేయలేదే. ఈ రోజున పంట వేసింది నామకే వాస్తే ఏదో జొన్న వేశారు, అది గేదెల మేత, ఏం లేదు దానివల్ల నష్టం, ఇబ్బంది ఏం లేదు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి మాట వినటం వల్ల దాదాపుగా 4 కోట్ల రూపాయలు డబ్బులు పోగొట్టుకున్నారు ఆ రైతులు. ఇవ్వకుండా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఇచ్చేసినట్టయితే చక్కగా ఈ రోజున ఏ ప్రభుత్వం అయితే వాళ్ళకి మేమున్నామని భరోసా ఇస్తే ఎకరానికి ఇంత అని చెప్పి ఇచ్చిందో అది కూడా ఇన్ని గజాలకి ఇన్ని వేల రూపాయలు అని చెప్పి పెంచి మరి జగన్మోహన్ రెడ్డిని ఏ దీంతో వీళ్ళంతా కూడా ఆ అధికారమే లేని ఆ పార్టీకి అధికార ప్రతినిధులు ఏంటో, వీళ్ళు మాట్లాడే మాటలేంటో, ఆ నీచమైన భాష ఏంటో, ఒక్కరికి లోక జ్ఞానం లేదు. అసలు ఏం జరుగుతుందో తెలియదు రాష్ట్రంలో. వీళ్ళ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రారు. వీళ్ళ జగన్మోహన్ రెడ్డి 10 మందిలోకి వచ్చి మాట్లాడితే మావిగాని అంటాడు, దానికి బస్సు ఎక్కడుంటే చెప్పలేరు. అంతే కదా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి రాజధాని మావిగాని అన్నప్పుడు దానికి బస్సు ఎక్కడికి వెళ్ళాలో కూడా చెప్పాలి కదా, అది చెప్పరు. అది ఎప్పుడో వాళ్ళు వచ్చినప్పుడు దానికి అప్పుడు అది అమల్లోకి వచ్చినప్పుడు చేస్తారంట. మరి ఏం చేస్తారో చూడాలి అప్పుడు. అంటే ఎంతసేపటికి ఒక నీచమైన ఆలోచన తప్పించి నీతివంతమైన పని చేద్దాము, ప్రజలకు మేలు చేద్దామనే ఆలోచన లేని వ్యక్తులు
ఇలానే మాట్లాడతారు. వాళ్ళ ఛానల్లో నోటికి వచ్చినట్టు తిట్టడం, మరి ఎదుటి వాళ్ళు ఇలా నిందించారు కాబట్టి ఇప్పుడు ద్రోహులు వీళ్ళంతా రాష్ట్రానికి. మాట్లాడితే మతాలు, కులాలు, ప్రాంతీయ విభేదాలు, కూటమి ప్రభుత్వం మీద బురద జల్లటం. జంతువు, బురదలో ఉండే జంతువు ఉండిద్ది, అదేం చేసిద్ది, దాని ఒంటి నిండా బురద పూసుకొని రోడ్డు మీదకి వచ్చి అందరికి అంటించిద్ది. అదే పరిస్థితిలో ఉంది ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ. తల్లికి చెల్లికి మేలు చేయలేని వాడు బాబాయి గొడ్డలి పోటుకు బలైతే నారాసుర రక్త చరిత్ర అని చెప్పి రాసావు కదా, మరి నువ్వు ఐదు సంవత్సరాల అధికారంలో ఉండి ఎందుకు ఆ నారాసుర రక్త చరిత్రను బయట పెట్టలేకపోయావు? అది కదిరిగొడ్డలు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి చేయించాడు కాబట్టి నువ్వు బయట పెట్టలేకపోయావు. అదే వాస్తవం కాబట్టి. పాపం సునీత గారు ఇప్పటికి కూడా ఎన్ని ఇబ్బందులు పడుతుందో కూడా మనం చూస్తున్నాం. కాబట్టి ఇదంతా కూడా వీళ్ళు ఒకటే ఎజెండాతో వెళుతున్నారు. అదే ఇలా బూతులు తిట్టడం, అరెస్టులు అవ్వటం, మళ్ళీ మేము ఏదో క్వశ్చన్ చేస్తున్నాము ప్రభుత్వాన్ని, ప్రజల గురించి, ప్రజలకు మంచి చేద్దామని చెప్పేసి. 5 సంవత్సరాలు నువ్వేం మంచి చేసావో చెప్పు. ఈ రోజున వాళ్ళ మంచి గురించి ఆలోచిస్తున్నామని అనుకోవటానికి 2019-24 మధ్య వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఏ కంపెనీలు తీసుకొచ్చాడు, పిల్లలకు ఎలాంటి విద్యను అందించాడు, ఎంతమందికి తల్లికి వందనం ఇచ్చాడు, ఎంతమందికి రైతు భరోసా ఇచ్చాడు, ఎంతమంది ఆడపడుచులకు అండగా నిలబడ్డాడు చెప్పమనండి. అవును, నిజంగానే మా గురించి ఆలోచిస్తున్నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని అందరం అనుకుంటాం. ఎప్పుడూ లేదు. ఆంధ్రప్రదేశ్ మహిళల్ని హింసించడమే కాకుండా, రైతుల్ని హింసించడమే కాకుండా, ఈ రోజున కూటమి ప్రభుత్వాన్ని ఎప్పుడు విడగొట్టాలా అని చెప్పి అడుగడుగునా కాచుకొని కూర్చున్న వీళ్ళు గోతికాడ నక్కల్లాగా మీరు మీ గుంట నక్కల ఆలోచనలు వదిలేయిపోతే మాత్రం ఖచ్చితంగా సింహం పంజా ఉంటుంది. చెప్పుకుంటాం కదా, ధర్మానికి, న్యాయానికి, చట్టానికి 3 సింహాలు అయితే కనిపించని ఆ 4వ సింహమే పోలీస్ అని. ఆ పోలీసులు ఏ పోలీసులు అయితే బట్టలోడ తీస్తానన్నాడో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అదే పోలీసులు మిమ్మల్ని రోడ్ల మీద బట్టలోడ తీసుకొట్టే రోజు త్వరలోనే ఉంటుంది. థ్యాంక్ యూ మేడం. నమస్తే అమ్మా.